ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని ఈరోజు పాల్దోలేందుకు దశాబ్దాల క్రితం వేసినటువంటి బీజం ఈరోజు మొత్తం మానే మొక్కైందనడానికి భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి విమానం ల్యాండింగ్ కావడం, అందులో ప్రయాణించిన తొలి ప్రయాణికుడిగా ఈరోజు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కేంద్ర పౌర విమాన శాఖతో పాటు విజయనగరం జిల్లాకు చెందిన ఎంపీ కలిసి టప్పిన మనతో చూస్తే కనుక ఎలా అనిపిస్తుంది? ఈ జిల్లా ఎంపీగా ఈరోజు భోగాపురం నిర్మాణం పూర్తి కావడం, తొలి ఫ్లైట్ ల్యాండ్ కావడం, ఈ పరిణామాలన్నీ కూడా తొలి ప్రయాణికుడు ఎలా భావిస్తారు? చాలా ఆనందం ఉందండి. ఎందుకంటే ఈ ప్రజానీకం, విజయనగరం ప్రజానీకం మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఎంపీ చేయడం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇవ్వడం, ఇది అప్పుడు ఈ ప్రస్తుత గవర్నర్ గారు, అప్పుడు కేంద్ర మంత్రి ఉన్న మన అశోక్ గజపతిరాజు గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి 2018లో చేసిన 16లో చేసిన శంకుస్థాపన ఈరోజు మరొక ఉత్తరాంధ్ర విమానశాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం ఆనందం కలుగుతుంది. ముఖ్యంగా ఆయన ఆలోచన ఈరోజు ఈ నిర్మాణం ఈ రెండు సింక్ అయినట్టేనే ఇంకా సింక్ అయింది. ఒకప్పుడు నేను చూశాను శంషాబాదు నిర్మాణం ఉన్నప్పుడు, అక్కడ జరుగుతున్నప్పుడు ఆ గ్రామం అంతా చూసి పరిశీలన చేస్తే శంషాబాద్ని, ఇప్పుడు శంషాబాద్ని చూస్తే కంపేర్ చేస్తే ఆ విజువల్స్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది. రేపు భోగాపురాన్ని ఖచ్చితంగా అది వస్తుంది. మన ఉత్తరాంధ్ర ప్రజానీకానికి ఒక మంచి మణిహారం అవ్వబోతుంది. ఇది చాలా అద్భుతంగా ఉంది. మేము ఫ్లైట్ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఆ ఎమోషనల్ కనెక్ట్ చూస్తుంటే నిజంగా నేను ఉత్తరాంధ్ర పౌరుడిగా చాలా ఫీల్ అవుతున్నాను. ల్యాండ్ అవుతున్నప్పుడు పైలట్ ఏమైనా అనౌన్స్ చేశారా? అనౌన్స్ ఆ క్షణం ఎలా? చాలా ఇది వచ్చింది, ఇవి కూడా వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అనగానే ఒక ఎమోషనల్ కనెక్ట్ అయ్యి నేను మంత్రి గారు కూడా ఇద్దరం కూడా మేము ఒకరు కౌలించుకొని ఆనందం పంచుకున్నాం. బుద్ధి లేని వారే భోగాపురం ఎయిర్పోర్ట్ కడతారనేటువంటి ఆ కామెంట్కి ఈరోజు మూతోడు జవాబు అనుకోవచ్చా ఈ తొలి ఫ్లైట్ ల్యాండింగ్? 100%. ఎప్పుడు కూడా డెవలప్ అనేది విజనరీ లేనివాడు మాట్లాడతాడు, విజనరీ ఉన్నవాడు మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఏది సందర్భంలో మాట్లాడు, ఆయన పనిచేయడం ఆయన ముఖ్యం. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా విజనరీ మీద దృష్టి ఉంటుంది కనుక పనిచేసి చూపిస్తే సమాధానం. ప్రతిపక్షాన్ని ఇప్పుడు మాట్లాడినా సార్, ఆ రోజు శంషాబాద్లో పెట్టేటప్పుడు ఎందుకు అన్ని 1000 ఎకరాలు అని చెప్పి కామెంట్ చేశారు. అసలు ఏవైతే ఉన్నాయో మన ఎందుకు పనికిరాని భూములకి ఎందుకు ఇంత అవసరమన్న పరిస్థితి నుంచి ఈరోజు ఆయన లేకపోతే అసలు హైదరాబాద్ ఏదైనా పరిస్థితి కూడా వాళ్ళు అన్న పరిస్థితి కూడా మనం వచ్చాం. రేపు 10 ఏళ్ళ తర్వాత ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళు కూడా ఖచ్చితంగా చెప్తారు. కానీ 10 ఇయర్స్లో మరొక శంషాబాద్ అవబోతుందనేది ఆశ వ్యక్తం చేస్తారు. కనుక వెనుకబడితనాల్లో ముందు వరుసలో శ్రీకాకుళం, విజయనగరం ఇటువంటి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం 2 ఎంపీలు, ఒక పౌర విమాన శాఖ మంత్రి, మరోవైపు విజయనగరం జిల్లా ఎంపీ. ఆయన మంత్రి హోదాలో ఆయన టికెట్ కొన్నారు. తొలి టికెట్ కొన్నటువంటి ప్రయాణికుడిగా ఎంపీగా ఎలా ఫీల్ అవుతుంది? చాలా ఆనందం అనిపిస్తుంది, ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ముఖ్యంగా ఈరోజు ఒక ప్రయాణికుడిగాతో పాటు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఈ పార్లమెంట్లో వాళ్ళని గౌరవించడం అనేది చాలా మంచి అవకాశం. బట్ ఏదైనా సరే ఈరోజు అభివృద్ధి అనేది వ్యవస్థ బాగుంటే అందరం బాగుంటాం అనడానికి నిదర్శనం ఇలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్. నుండి భోగాపురంకి ఫ్లైట్ టికెట్ ఖరీదు ఎంత ఉంది? దానికి సంబంధించి అది ఇంకా మాట్లాడుతున్నాం. దాదాపు ఇప్పుడు 10,000 మొత్తం అంతా చేశారు. ఇప్పుడు అంతా కూడా ఒక 10,500 ఇది వేశారు. సో ఏదైనప్పుడు కూడా ఒక రకమైన ఆనందం. టికెట్ ఇంపార్టెంట్ కాదు కానీ ధర ఎక్కువ ఇంపార్టెంట్, కానీ రావడం అనేది చాలా ఆనందం అనుభూతి కలుగుతుంది. థ్యాంక్ యూ. ప్రస్తుతం ఏదైతే ఇండియన్ ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి కమర్షియల్ ఈరోజు ఫ్లైట్ మాత్రం ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. ఇది మాత్రం యుద్ధ ప్రాతిపదికన చేపట్టినటువంటి ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం మాత్రం భవిష్యత్తులో మరో శంషాబాద్ ఎయిర్పోర్ట్గా తన్నేలా ఉంటుందని చెప్పేసి ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరైతే బుద్ధి లేని వారు భోగాపురం ఎయిర్పోర్ట్ కడతారో వాళ్ళందరికీ కూడా మూతోడు జవాబు చెప్పే ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం భవిష్యత్తులో ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు ఉపాధి కల్పనకి ఎంతగానో దోహదపడుతుంది. తొలి ప్రయాణికుడిగా తాను టికెట్ కొన్న ఆనందం కంటే ఈరోజు విజయనగరం జిల్లా ఎంపీగా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంతగానో దోహదపడుతుందని ఆయన ఆశలకు అనుగుణంగానే ఈరోజు జిఎంఆర్ సంస్థ మాత్రం ఈరోజు అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టారు. ఇది మాత్రం ఒక సువర్ణ అక్షరాల్లో చిత్రీకరించిన రోజుగా గౌడంలో పరిణామాలు తీసుకున్నారు. వీడియో జర్నలిస్ట్ రాంకిష్తో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.